అది అది వాళ్ళంటే పొద్దుగూకులు కష్టపడేవాడు కదా, వాళ్ళకి కనపడతారు, మనకెట్ట కనపడతారు. కనపడి ఏం చెప్పాడమ్మా? మానేసి సారా జరిగింది వ్యవహారం. తిన్నారు దెబ్బ, అయిపోయింది వ్యవహారం. అయినా వాళ్ళ దగ్గర ఏం దొరికితే జింక చరమం ఇంకరా ఎందుకు జరిగిందంటే సరే కానీ చిత్రం ఇటురా. ఆయన పరిస్థితి ఎట్టుంది? నీ తప్పే ఉంది, నువ్వు మాత్రం ఎవరని చెబుతావు, ఎంతమంది అని చెబుతావు, నీ తప్పే ఉంది. అదే ఆ బిల్డింగ్ కట్టించిన బిలవ మంగళుడు ఎవరు? పెద్ద బావ. ఆయన లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ, మనం చితికి పోయాం కాబట్టి చిన్న బావలం. ఏం అడ్జస్ట్మెంట్, ఏమి అడ్జస్ట్మెంట్. ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఆయన కూడా మఠంలో చేరాడు. ఎక్కడ చేరాడు? నరసరావుపేట బ్రహ్మానంద రెడ్డి డిగ్రీ కాలేజీలో చేరాడు. చెప్పావు కదా నీ అమ్మ కడుపు మాట. మఠాల్లో చేరాడు. మీ గాలి తగిలితే మఠాల్లో చేరకుండా ఎట్టుంటాడు? మరి నీకు ఇది ఎట్ట జరిగింది? అదేనా నీకు ఇది? అమ్మాయి అది అనుకుంటుంది. అది మన దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయేసాం. మా వల్ల ఏమిలే పనే లేదు. అది కాదే, నీకు ఫుడ్ ఎడ జరుగుద్దా నేను అడుగుతుంటే. నా పెన్న ₹1,00,000 బ్యాంకులో వేసింది. ₹1,00,000 దేనికో? పెన్సిల్ చేసానికి ప్యాంట్ సామాన్లకి ఎవరికి అడుక్కుంటుంది? ఏం కాదు, కానే కాదు. నాకు 50,000 నన్ను చేసుకున్నాడు. ఎంత వినపడలేదా? పెద్దగా చెప్పు. నాకు 50,000, నన్ను చేసుకున్న వాళ్ళకి 50,000. దువ్వాను కావాలా? మంత్రులు గారు దువ్వెనా? దువ్వెనా? నీళ్లు మోసుకోవడానికి వచ్చినాడు. దువ్వెన ఎందుక? దువ్వె లేదు. దేనికి? దువ్వెన లేకుండా బదానికి కట్టేస్తావా? ఏ మనిషి బరే మన దగ్గరే ఉండొచ్చు. అయ్యవారు ఉంటాడు ఇప్పుడు. దేనికి అయ్యవారు? ఎందుకు? సాతురులో ఉన్నాడు అసలు అయ్యవారు. దేనికి? మ్యారేజ్. ఎవరికి మ్యారేజ్? మా మ్యారేజ్. యాడికి? అమ్మవారు దేవాలయం దగ్గర. ఎవరికి మ్యారేజ్? ఎవరికి? మా మ్యారేజేను. చెడింది ఏదో ఇద్దరం చెడ్డాం కాబట్టి 6 మూడు వేయాల్సిందే. 6 మూడు వేయాల్సిందే. ఇంకొకళ్ళు చూడరాదు. దేనికి? 3 3 9 చేద్దాం. భలేవాడు ఏ మనిషి నువ్వు నోటి కాడ తీసేటట్టు. పంతులు గారు మర్చిపోయా, నువ్వు ఉండవుగా. పెళ్లి మంత్రాలు ఏమనొచ్చు మనకి? పెళ్లి మంత్రాలు పెద్దగా రావు కానీ దినం మంత్రాలు అయితే ఒక రకంగా వచ్చు. ఏ ఒకటి ఊర కట్టాను 3 3 చేస్తా అయిపోద్ది వ్యవహారం. పోదానే. ఎవరు ఎవరు ఒప్పుకోరు? ఒప్పుకునేది ఎవరు? తక్కెడపాటు ఆటకూరని తప్పించుకొని వచ్చినట్టుంది. ముంద ఎండలకు బాగా ఎండిపోయింది. ముందు దెబ్బతింది బాబు. పిల్లోడా మాట, పిల్లోడా చిన్న మాట నీ దగ్గర అది ఉందా? అదే, అది మీరు ఎవరి దగ్గర ఇచ్చారు? మా దగ్గర ఉండటానికి. అది కాదయ్యా, శాంతాడు. ఎందుకు ఊరేసుకోవడానికా? గంపలకి ఎత్తరాదు, పొగ మూట కట్టుద్దండి. ముండ పొగ కళ్ళల్లో కూడా తెప్పిస్తా. మీరు తలుచుకుంటే ఎక్కడి నుంచి అని తెప్పిస్తారు. చూడు. అయ్యో, పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మాకంతు పట్ల. నిన్ను ఎక్కడో చూశానే. అబ్బో, బాగా తేడా వచ్చిందే. నిన్ను కూడా చూసా. మీ ఇద్దరిని నేను చూసా. ఎప్పుడు చూసా? ఇది అద్దంకి బస్ స్టాండ్ లో జేబులు కొట్టే బాబుతో కాదు. వ్యాపారస్తులు పట్టుకుని జేబులు కొట్టేవాళ్ళు అంటది. ఇది అద్దంకి సెంటర్ లో బిందెలకు మాట్లేసే బాబుతో కాదు. మీ ఇద్దరిని నేను ఏడ చూసా? పంతులు గారు ఈ ముండక పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది. అయ్యా, మీరు ఇంకా నాశనం అయిపోవాలి. అప్పుడే అట్ట పోతాము. తమరు పెద్ద దినం అయిపోయిన తర్వాత ముద్ద తినిపోతాము అని ఉన్నాం. అమ్మాయి పోయింది, డబ్బు పోయింది,
అమ్మాయి ఉంటే పైసాకు ఒక ముద్దు చప్పున 10 కోట్లు సంపాదించేది. ఎంత సంపాదించినా చివరకు చిత్తు కాగితాలు చెప్పేనేనా అప్ప. చెప్ప కూడా చిన్నదే. చేసుకున్న మగళ్ళ చెట్ల పాలు చేసి కంపడమ్మడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి ఆఖరి మాకు చిన్న ఇచ్చా. ఇంకా నయ్యం పగలగొట్టి యాచింది ముండల్లారని మీరు. సరే గాని ఏందా బదారినట్టు అనుకుంటున్నారు? ఏమని? శ్రీహరి కుమారికి అది ఎంతగా నీకు పిచ్చి అన్నారుగా. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, నీతో మాట్లాడే వాళ్ళకి పిచ్చి, నేను చూసే వాళ్ళకి పిచ్చి. నీ పిచ్చిలో నా పిచ్చి అయ్యా. ఎవరికి పిచ్చి? నాకు పిచ్చి లేదు. నీకు పిచ్చి లేదు? అట్టయితే నేను 2 ప్రశ్నలు అడుగుతా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు ఏది లేదు పిచ్చి అని ఒక రాగి రేగి మేము రాసి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు. నీకు ఇబ్బంది ఏముండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వే. నేను అడుగుతా. అడుక్కో, జాగ్రత్తగా చూసుకో. ఇటు పట్టుకో, ముండ సంగతి తేలుతా. బాబు అమ్మాయి లోపలే ఉంది. డబ్బులు ఇండి లోపలికి పోండి, డబ్బులు ఇండి లోపలికి పోండి. పంతులు గారు వ్యాపారం పడజేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యాపారమే. మరి అనుభవంలా. ఇంకో ప్రశ్న. ఎవరు అడుగు? నేను అడుగుతా, జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. గిలిగలు తనుకోవాలి మండలారు మంతా పెట్టుకోబాకండి వ్యవహారం. ఇంకోసారి భలే ఉంది. ఎందుకు తక్కువ చేసిన ఉండగదు, జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. 501 బట్టలు ఉతికే సబ్బు. పంతులు గారు ఒక రోజు దొడ్డాగిడిన అసలు ఎందుకు వచ్చినా చొక్కా పట్టుకుంటే ఆ రోజు తలుపులు వేసి నా చేత 3 గుడ్డలు ఉతికిచ్చారే నా అమ్మ కడుపు వాడు ఎలకంపించి బట్టలు ఉతికా. ఆ బట్టలు ఉతుకాలంటే మీరు బంగారం వ్యాపారం చేస్తారా? తెల్లగా బాగా ఉతుకుతాడు. ఎందుకు? 4 వేస్తా. వేసుకో. బస్సు ఎట్లా నడుస్తుంది? రోడ్డు మీద నడిచింది కాదు, కండక్టర్ గారు రైట్ రైట్ అంటే నడుస్తుంది. ఈ ముండకి ఇంకా ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి. బండ మీద ఎన్నపూస పెడితే ఏమవుద్ది? కరిగి నీరయ్యింది. కాదు, కుక్కలు నాగిపోతాయి. నీళ్ళల్లో రాయందుకు మునుగుద్ది? బరువు ఎక్కువ గనక. కాదు, ఈత రాదు గనక. వీళ్ళు అమ్మ కడుపు రాళ్ళకేతలు నేర్పుతున్నారా వీళ్ళు? ఆడదాకా వచ్చి ఆగింది వారం. బార్లో లైట్లు ఎందుకు డిమ్ముగా ఉంచుతారు? కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి. కాదు, అబ్బా కొడుకు పోయిన అర్థం కాకుండా ఉండటానికి. ఏమి మెమరీ ఏమి ఉండలారా మీ మెమరీ? అవును, ఏ వ్యాపారం? అట్లు బిజినెస్. అట్లు బిజినెస్. వాటర్ వ్యాపారం. వాటర్ బిజినెస్. ఈడెక్కడున్నాడు? వాడేడి? వాడేవుడు? నా మొగుడు. ఎవరు? నా మొగుడేడి? నీ మొగుడు ఇష్టం మాకు తేలుద్దా? ఏ ఊరని చెప్పాలా, ఏ బజారని చెప్పాలా? పోయిన తాళిబొట్లు బాగా 3 బొట్ల తాళిబొట్లు ఉన్నాయి మా ఇంట్లో. దొడ్లో వానైపోయారా? ఆఖరణ వచ్చిన ఆయన నన్ను అనుమానించాడు. సెంచరీ చేసి నిన్ను అనుమానించాడు. నన్ను అనుమానించి నా తాళి నాకు దెంపమంటాడు. నేను దెంపనంట. ఆయన దెంపమంటాడు, నేను దెంపనంట. ఆఖరికి ఆయన మొలతారు తెంపుకొని పోయాడు. పేడ వల్లిపోయింది ఫోన్ ఉండాలారా. మరి ఏడి నా మొగుడు? మనకేం తెలుసు? మీ అయ్య నా మొగుడే. ఎవరు? మీ అయ్య. అమ్మ కడుపులు మాడు అంటే ఈ కన్యను ఆడగొడ పూసారన్నమాట. అయ్యో, మీ అయ్య మా ఇంటికి సంవత్సరానికి 2 సార్లు వస్తాడు. 2 సార్లు వచ్చేమైందిలే. వచ్చినప్పుడల్లా 6 నెలలు ఉంటాడు. ఇక మా అయ్య మా కొంపలో ఎప్పుడు తెచ్చాడు? అయ్యో, మీ అయ్య మొట్టమొదటిసారి మా ఇంటికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? 2027. 2027 64వ తారీఖు 32వ నెల అర్ధరాత్రి అమావాస్య 1 గంట గాలి వాన ఎర్రటెండ. అదేలే. ఆ టైంలో మీ అయ్య మా ఇంట్లో అడుగు పెట్టాడు. మీ అయ్యను చూడగానే 3 కిలోల కుంకుడుకాయలతో తలకు పోసుకోపోతే ఎడబాది ఎన్నాళ్ళ మించి ఉందా? మురికి పోవద్దు. 6 బుట్ల మల్లెపూలు పెట్టుకున్నా. ఎవరిని మోసేవాళ్ళు ఉండారా? నువ్వేనా? నేనే. అప్పుడు నా పని అట్టుంది, మగవాడు కనపడ
ఆ